మనలో చాలామందికి సూపర్ హ్యూమన్ పవర్స్ ఉంటే చాలా బాగుంటుంది. అలా పవర్స్ ఉంటే మనం కూడా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చేయొచ్చని ఇప్పటికే ఎంతోమంది అనుకో ఉంటారు. సో అలా అనుకున్న వాళ్ళు ఎలా అనుకుంటుంటారో, సో ఆ పవర్స్ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో ఈరోజు మనం వాటి గురించి మాట్లాడుకుందాం. వాటిలో మొదటిది ఫ్లైట్ పవర్. సో పురాతన కాలం నుంచి ఈ రోజు వరకు మనుషులు అనే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక పక్షిలాగా గాల్లో ఎగరాలని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు నిద్ర లేసినప్పటి నుంచి పడుకునేంత వరకు గాల్లో ఎన్నో రకాల పక్షులు తిరుగుతూ ఉంటాయి. సో ఏదో ఒక రోజు ఎవరో ఒకరికి ఒక్కసారన్న ఈ ఆలోచన వచ్చి ఉంటుంది, మనం కూడా పక్షిలాగా గాల్లో ఎగిరితే ఎలా ఉంటుంది. సో ఈ ఫీలింగ్ని ఒక సూపర్ పవర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మనిషికి కానీ ఎగరగలిగే శక్తి కానీ ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అంటే, సో దాదాపు ఎక్కువగా మనుషులు అనేవాళ్ళు ఎగరడాన్ని ఫాస్ట్గా ట్రావెల్ చేసేదానికోసమే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ జనరేషన్లో మనకి ఏరోప్లేన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, హెలికాప్టర్స్ అందుబాటులో ఉన్నాయి. సో వీటిని మనం ఒక ట్రావెలింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాం. బట్ ఒకవేళ మనిషి కానీ డైరెక్ట్గా గాల్లో ఎగరగలిగే శక్తి ఉంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తప్పించుకోవచ్చు, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, క్రైమ్ చేసి తప్పించుకోవచ్చు. సో ఇలా చాలా నెగిటివ్ థాట్స్ కూడా వెళ్తాయి. సో అందుకని మనిషికి ఫ్లైట్ పవర్ అనేది వస్తే పాజిటివ్గా కంటే నెగిటివ్గా ఎక్కువగా పక్కదారులు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫ్లైట్ సూపర్ పవర్ అనేది అంత అవసరం లేదు మనకి. సో నెక్స్ట్ సూపర్ పవర్ వచ్చి సూపర్ స్ట్రెంగ్త్. మనం భీముని గురించి వినే ఉంటాం. ఎందుకంటే మహాభారతంలో ఉన్న అతి గొప్ప క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ అనేది భీముడు. సో భీముడికి ఉన్న శక్తి ఏంటంటే ఒక 100 ఏనుగులో 1000 ఏనుగులో శక్తి ఉన్నదని చెప్పడం నేను విన్నాను. సో ఇలాంటి పవర్ మనకు వస్తే మనం అనుకోవాలి, మనకంటే తక్కువ పవర్ ఉన్నోడిని చూసినప్పుడు మనకి శక్తి ఆటోమేటిక్గా ఎక్కువ ఉన్నదని అనిపిస్తుంది. కానీ మనకంటే శక్తి ఎక్కువ ఉన్నోడిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, వాడు మనకంటే బలంగా ఉన్నాడు అనిపిస్తుంది. సో అలాంటి బలం మనకు కావాలంటే ప్రపంచం మొత్తంలో మనమే శక్తి గలము, బలం గలము అని మనకు అనిపించాలంటే ప్రతి ఒక్కరికంటే మనమే పవర్ఫుల్గా ఉండాలి. మన చేయి దెబ్బ 1000 ఏనుగుల కంటే ఎక్కువ ఉండాలి. ఇలాంటి పవర్ వచ్చినా ఆ మనిషి అంత ఖచ్చితంగా నిజాయితీగా ఉంటాడని చెప్పలేము. ఎందుకంటే మామూలు మనుషులు మనం ఒక 6 అడుగులు ఉంటేనే తట్టుకోలేకపోతాం, కనీసం ఒక మనిషిని గట్టిగా పట్టుకొని పైకి ఎత్తలేం. అలాంటిది 1000 ఏనుగుల బలం వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా పాజిటివ్గా యూజ్ చేయం, కానీ డెఫినెట్గా నెగిటివ్గా అయితే ట్రావెల్ అవుతుంది. సో ఈ సూపర్ పవర్ కూడా మనిషికి అంత యూజ్ కాదు. ఇంకో రకమైన సూపర్ పవర్ ఏంటంటే టెలిపోర్టేషన్. ఇది ఈ జనరేషన్లో చాలామంది కోరుకుంటున్నారు. సో ఈ టెక్నాలజీ కూడా మనుషులు ఇంప్లిమెంట్ చేస్తారు, ఖచ్చితంగా దీన్ని క్రియేట్ చేస్తారని ఎన్నో రకాల సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చెప్తున్నాయి. కానీ టెలిపోర్టేషన్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, బైక్లో వెళ్ళొచ్చు, అండ్ ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఒక్కొక్క ట్రావెలింగ్ మనం యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్క టైం మనకి ఎదురవుద్ది. బస్సులో వెళ్తే ఒక 3 to 4 days, ట్రైన్లో వెళ్తే ఒక 2 days, అండ్ ఫ్లైట్లో వెళ్తే జస్ట్ 1 hourలో వెళ్ళిపోవచ్చు. కానీ అదే టెలిపోర్టేషన్ వల్ల జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ట్రావెల్ చేయొచ్చు. ఇది మనం పవర్ని మనం యూజ్ చేసే టెక్నాలజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవుతుంది. సో మనం పెట్రోల్ని తగ్గించవచ్చు, డీజిల్ని తగ్గించవచ్చు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సివ్స్ తప్పించవచ్చు. సో ఇవేంటంటే కొంచెం మనకి ఈజీ ట్రాన్స్పోర్ట్ని కుదురుస్తుంది. సో ఈ రాబోయే కొత్త జనరేషన్కి ఈ టెలిపోర్టేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రీ మూవింగ్, చాలా తక్కువ టైం కూడా ఎక్కువ మనకి కన్జ్యూమ్ కాదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం అనుకున్న ప్లేస్లోకి వెళ్ళిపోతాం. సో టెలిపోర్టేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ మాట్లాడుకునే హైలీ హ్యూమన్ పవర్, సూపర్ హ్యూమన్ పవర్ ఏంటంటే ఇన్విజిబిలిటీ అనేది మనం మూవీస్లో చూస్తూ ఉంటాం. ఒక స్పేస్ షిప్ భూమిపైకి వచ్చేటప్పుడు ఎవరికి కనపడకుండా ఒక ఇన్విజిబిలిటీ లేయర్స్తో వస్తుంది. అండ్ ఒక సూపర్ హ్యూమన్ ఇన్విజిబిలిటీ పవర్ ఉన్న అతను ఒక బ్యాంక్ రాబర్ చేసేసి ఎవరికి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. సో ఒక ఇన్విజిబిలిటీ పవర్ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా కష్టాల్లో ఉన్నప్పుడు కనపడకుండా వచ్చి కాపాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఓకే, ఇన్విజిబిలిటీ ఒక మంచి పవరే, కానీ
ఎవరికి కనపడకుండా చేస్తే అది అందరికీ ఎలా తెలుస్తుంది? ఒకవేళ అది తప్పు అయితే, మంచి అయితే అందరికీ హ్యాపీనే. బట్ అది ఒకవేళ తప్పు అయితే, ఒక మనిషిని తెలియకుండా చంపేసి వెళ్ళిపోతే, ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఒక సీక్రెట్ టాప్ సీక్రెట్ని దొంగతనం చేస్తే, ఇన్విజిబిలిటీ వల్ల ఎవరికి ఏం కనపడదు. సో ఈ టెక్నాలజీ మనుషులకి అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ టెక్నాలజీ వస్తే అంత నెగిటివే ఉంటుంది, పాజిటివ్ ఉండదు. సో అంత అవసరం లేని టెక్నాలజీ ఇన్విజిబిలిటీ. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకునే హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టెలికెనిస్. దీనికి అర్థం ఏంటంటే, తన మైండ్ పవర్తో ఏ వస్తువుని కానీ దేన్నైనా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో మైండ్లో ఒక దాని గురించి అనుకుంటే చాలు, అది ఆటోమేటిక్గా మనకు జరిగిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఇప్పుడు నేను బెడ్రూమ్లో ఉన్నా, సో నాకు వాటర్ కావాలి. నేనేం చేయాలి? ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి తాగాలి. బట్ అదే ఈ పవర్ కానీ ఉంటే, మన మైండ్ ద్వారా డైరెక్ట్గా ఫ్రిడ్జ్ డోరే ఓపెన్ చేసి ఆ డోర్లో ఉన్న వాటర్ బాటిల్ని తీసుకొని తాగేయచ్చు. సో మనుషులు బద్దకస్తులు అయిపోతారు ఈ టెక్నాలజీ ఉంటే. సో ఒకవేళ మనం ఏదైనా సినిమాలో చూసినట్టు ఎవరైనా మన మీద అటాక్ చేస్తుంటే ఈ మైండ్ పవర్ యూజ్ చేసి అక్కడ వస్తూ ఇక్కడ వస్తూ మొత్తం తీసుకొచ్చి ఎనిమిస్ మీద తోసేస్తారు. అంత అవసరం లేదు, ఈ టెక్నాలజీ మనుషులకు అవసరం లేదు, ఏదో ఎమర్జెన్సీస్కి తప్ప. ఓకేనా? అండ్ మనం మాట్లాడుకునే నెక్స్ట్ టెక్నాలజీ, ప్రపంచంలో ఎంతోమంది కావాలి 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 అని కోరుకుంటున్న అతి గొప్ప టెక్నాలజీ అండ్ అతి గొప్ప సూపర్ హ్యూమన్ పవర్ కూడా ఇది. ఈ పవర్ కానీ హ్యూమన్స్కి వచ్చిందంటే ఎవరిని పట్టుకోలేము మనం. యాక్చువల్గా నిజం చెప్పాలంటే అంత గొప్ప పవర్ ఇది. ఆ పవర్ పేరే టైం ట్రావెల్. ప్రతి ఒక్కరికి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి టైం ట్రావెల్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అది పాస్ట్కి కావచ్చు, ఫ్యూచర్కి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా లాంటాడు అనుకోండి, నేనేమనుకున్నాను, టైం ట్రావెల్ చేసి పాస్ట్కి బిగ్ బ్యాంగ్ ఎట్ జరిగిందో చూసేద్దాం అనుకుంటాను. బిగ్ బ్యాంగ్ చూడాలంటే నీకు ఒక సెకండ్లో కొన్ని కోట్ల కిలోమీటర్లు ట్రావెల్ చేసింది బిగ్ బ్యాంగ్ బ్లాస్ట్ అయిన తర్వాత. ఆ సెకండ్స్లో నువ్వు ఆడుంటే నువ్వు ఏమవుతావు? నువ్వు చచ్చిపోతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రావెల్ చేసే స్పీడ్ నువ్వు తట్టుకోలేవు. ఇక్కడ ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ టైం ట్రావెల్ ఏంటంటే ఇప్పటికీ కొన్ని థియరీస్ ఉన్నాయి చాలా. అంటే 1960s ఒక దగ్గర ఎవరు మొబైల్ ఫోన్లో ఫోటో తీస్తున్నట్టు. 1960s అసలు మొబైల్ ఫోన్సే లేవు. సో ఇలాంటి కొన్ని థియరీస్ ఉన్నాయి. బట్ వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేము. కానీ టైం ట్రావెల్ అనేది మనిషికి ఒక కళ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టైం ట్రావెల్ చేయాలనుకుంటారు. సో ఈ టెక్నాలజీ రావాలి. ఎందుకంటే మనుషులకి టైం ట్రావెల్ చేసే శక్తిగాని ఉంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోగలం. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ లేనప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీకి వెళ్ళి మనం ఆ టెక్నాలజీని రెడీగా చేసుకోవచ్చు. మనం నేర్చుకొని ఈ జనరేషన్లో చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి టైం ట్రావెల్ టెక్నాలజీ కావాలి. అది ఒక సూపర్ హ్యూమన్ పవర్ అయిపోద్ది ఖచ్చితంగా. బట్ ఇప్పుడు కాదు, రాబోయే జనరేషన్స్లో రావచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఇంకో సూపర్ హ్యూమన్ పవర్ ఏంటంటే షేప్ షిఫ్టింగ్. దీని గురించి మీరు రీసెంట్గా రిలీజ్ అయిన కెప్టెన్ మార్వెల్ మూవీ మీరు ఖచ్చితంగా చూసుంటారు. కెప్టెన్ మార్వెల్ మూవీలో మీకు షేప్ షిఫ్టింగ్ మనుషుల గురించి మీరు బాగా గమనించుంటారు. బట్ ఈ సూపర్ హ్యూమన్ పవర్ మనుషులకు అసలు అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అనుకోండి. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర కొన్ని టాప్ సీక్రెట్ విషయాలు ఉంటాయి. సో అవి ఏంటంటే ఎవరికి తెలియకూడదు, మన దగ్గర సీక్రెట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే బయట జనాలకి ఇది వెళ్ళిందంటే ప్రపంచం నాశనానికి యూజ్ చేస్తారు అనుకోవచ్చు. అదొక అణుబాంబు తయారీ విషయం కావచ్చు, లేదంటే ఒక ఏరియా 51లో దాగున్న మిస్టరీస్ గురించి కావచ్చు. ఏదైనా కానీ ఒక టాప్ సీక్రెట్ మిషన్లో జాగ్రత్తగా దాపెట్టినారంటే అది ఉంటే ఓకే. కానీ ఒకవేళ షేప్ షిఫ్టింగ్ వచ్చిన వాళ్ళు, దీన్ని ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు, ఈ సూపర్ హ్యూమన్ పవర్ వాళ్ళకి ఉంటే బై మిస్టేక్ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ లాగా షేప్ మార్చుకొని అక్కడికి వెళ్ళి టాప్ సీక్రెట్స్ని బయటపెట్టి ఆ సీక్రెట్స్లో ఉన్నదాన్ని వీళ్ళు నేర్చుకొని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారంటే వరల్డ్ వార్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ వరల్డ్ వార్స్ని ఈజీగా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ షేప్ షిఫ్టింగ్ అంత ఘోరమైనది. పురాతన కాలంలో మనం చిన్నప్పుడు కొన్ని సీరియల్స్ చూసేవాళ్ళం. నాగలోకం నుంచి భూలోకంకి వచ్చి వాళ్ళ హస్బెండ్ని కాపాడుకోవాలని ఒక నాగదేవత,
నాగలోకంలో నాగుపాము వేషము ఉండే ఒక దేవత భూలోకాన్ని రాగానే మనిషి రూపం ఎత్తుతుంది. సో ఇలాంటి షేప్ షిఫ్టింగ్స్ గురించి మీరు చూసే ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. సో ఈ షేప్ షిఫ్టింగ్ సూపర్ హ్యూమన్ పవర్ మనకి అవసరం లేదు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ సూపర్ హ్యూమన్ పవర్ అది అది చాలా ఇంట్రెస్ట్ అందరికీ. ఎందుకంటే ఇది మనం చూసుంటాం, దీని గురించి చాలా వీడియోస్ చూస్తున్నాం, చాలా మూవీస్ కూడా వచ్చున్నాయి. అండ్ ఆ సూపర్ హ్యూమన్ పవరే సూపర్ స్పీడ్ అనగానే మీకు ఖచ్చితంగా ఒక DC కామిక్స్ నుంచి ఒకరైతే వెలుగుతారు, ఫ్లాష్ గుర్తున్నాడా? రీసెంట్గా జస్టిస్ లీగ్స్లో వచ్చిన ఫ్లాష్ ఈ భూమి నాశనం అయిపోతుంటే మళ్ళీ తన స్పీడ్తో మళ్ళీ రీజనరేట్ చేయడం. సో ఈ సూపర్ హ్యూమన్ పవర్ ఏంటంటే మనిషి అతివేగంగా ప్రయాణించాలనుకోవడం తప్పు కాదు, ఎప్పటికీ కూడా తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు రాకెట్ స్పీడ్ 11.2 మీటర్/సెకండ్ అంటారు, అండ్ లైట్ స్పీడ్ వచ్చి 3 lakhs km/s అంటారు. అంటే ఇక్కడ నుంచి భూమి మీద నుంచి చంద్రుని మీదకి లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయగలిగితే జస్ట్ 1 సెకండ్లో వెళ్ళిపోవచ్చు మనం. సో మనిషికి ఈ టైం ట్రావెల్ అంటే ఈ సూపర్ స్పీడ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, మన పురాతన కాలంలో చక్రాన్ని కనిపెట్టలేదు, అప్పుడు మనుషులు నడిచే వెళ్ళేవారు. తర్వాత చక్రం కనిపెట్టారు, చక్రం కనిపెట్టిన తర్వాత ఎద్దుల బండి తయారు చేశారు, తర్వాత గుర్రపు బండ్లు తయారు చేశారు, తర్వాత సైకిల్స్, తర్వాత కార్స్ వచ్చాయి, తర్వాత ప్లేన్స్ వచ్చాయి, ఇప్పుడు ఏంటంటే రాకెట్స్ వచ్చాయి. డే బై డే మన టెక్నాలజీ స్పీడ్ పరంగా ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది. ఈరోజు మనం దాదాపు స్పేస్లో కొన్ని ప్రోబ్స్ ట్రావెల్ అవుతున్నాయి, బుల్లెట్ కంటే స్పీడ్గా వెళ్తున్నాయి. బుల్లెట్ స్పీడ్ కంటే స్పేస్లో వెళ్ళడం చాలా గొప్ప విషయం. కానీ మనిషికి కావాల్సింది స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయాలి. ఈ సూపర్ హ్యూమన్ పవర్ ఖచ్చితంగా మనిషికి కావాలి. ఎందుకంటే మన 9 planets దగ్గరికి వెళ్ళేదానికే మనకి చాలా కష్టం అవుతుంది. అలాంటిది మనం మన అవుటర్ స్పేస్కి వెళ్ళాలంటే ఎట్టా, మన గ్యాలక్సీ బయటకు వెళ్ళాలంటే ఎట్టా, మనం జస్ట్ టెలిస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతున్నాం. బట్ డైరెక్ట్గా మనుషులు మనం వెళ్ళి ఇంకో లోకాలను చూడాలంటే ఎలా? సో ప్రతి ఒక్కరికి ఈ సూపర్ స్పీడ్ పవర్ కావాలి. అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఈ టెక్నాలజీ మనుషులకు కావాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఉంటేనే మనం మన జనరేషన్స్కి ఒక అవగాహన చెప్పొచ్చు. ఎందుకంటే పురాతన కాలంలో మనుషులు చాలా సంవత్సరాలు బ్రతికేవాళ్ళని చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ గురించి కావచ్చు, దేని గురించి అని కావచ్చు. కానీ వాళ్ళ దగ్గర కూడా ఈ టెక్నాలజీ లేదు. కానీ ఇప్పుడు మనకి ఒకవేళ ఆ టెక్నాలజీ వస్తే, ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేసి మనం క్రియేట్ చేస్తే మనం దేవుళ్ళు అయిపోతాం, నిజంగా దేవుళ్ళు అయిపోతాం. ఎందుకంటే ఈ సూపర్ హ్యూమన్ పవర్ ఏంటంటే హీలింగ్. ఎటువంటి దెబ్బనైనా, ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తగిలిన దెబ్బనైనా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లియర్ చేయొచ్చు. హీలింగ్ అనేది మనం యోగా ద్వారా సంథింగ్ మన ముద్రలు, కొన్ని చేతి ముద్రలను పెట్టుకోవడం ద్వారా కొన్ని రకాల బాడీలో జనరేట్ అవుతాయని అంటారు. అది దాని గురించి నేను విన్నాను. సో అట్లా కాకుండా డైరెక్ట్గా మనకి ఏ దెబ్బ తగిలినా ఆటోమేటిక్ హీలింగ్ 2-3 వారాలు కాకుండా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. ఈ టెక్నాలజీ మనకు వచ్చిందంటే మనుషులు అసలు చచ్చిపోరు. యాక్చువల్గా మనుషులు చావరు. ఈ భూమి మీద మనుషులు సరిపోరు, అంతమంది అట్లే బతుకుంటారు, కొన్ని కోట్ల సంవత్సరాలు బతుకుతారు. కానీ ఈ టెక్నాలజీ కావాలి, అదేవిధంగా ఈ టెక్నాలజీ మనుషులకు వద్దు. బట్ ఫైనల్గా ఇంకో టెక్నాలజీ గురించి అండ్ ఈ సూపర్ హ్యూమన్ పవర్ అయితే మనుషులు కావాలనుకుంటారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మనుషులపై నుంచి ఇంకో మనుషులు తెలుసుకోవాలనుకునే ఒక గొప్ప విషయం. అదే మైండ్ రీడింగ్. ఒక మనిషి మన గురించి ఏమనుకుంటున్నాడు, ఆ మనిషి మన గురించి అనుకున్న దాన్ని మనం ఎలా తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎలా తెలుసుకోవాలని ప్రతిరోజు ప్రతి ఒక్కరు తాపత్రయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మీ ఆఫీస్కి మీరు వెళ్ళారు, మీ ఆఫీస్లో మీరు ఉన్నప్పుడు మీ ఎదురు మీ బాస్ మిమ్మల్ని మీతో మాట్లాడుతూ లోపల ఏదైనా అనుకుంటున్నాడు అనుకో నీ గురించి, అది నీకు ఎట్లా తెలుస్తుంది? సో నీ దగ్గర మైండ్ రీడింగ్ అనే టెక్నాలజీ ఉందంటే, ఈ పవర్ నీ దగ్గర ఉందంటే అతను నేను ఏమంటున్నాడో తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు అనుకోండి, అంటే ఇంకా లవ్ ప్రపోజల్ జరగలేదు, బట్ వీళ్ళు వన్ సైడ్ లవ్లో ఉన్నారనుకోండి. ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చి ఖచ్చితంగా అమ్మాయికి ఎప్పుడైనా ప్రపోజ్ చేసినా అమ్మాయి ఏమనుకుంటుందో అబ్బాయికి తెలియాలంటే ఎట్లా? ఒకటి, అమ్మాయి డైరెక్ట్గా అబ్బాయితో మాట్లాడి ఏమనుకుంటుందో చెప్పాడు. 2, ఈ మైండ్ రీడింగ్ వచ్చి ఉంటే అమ్మాయి ఏమనుకుంటుందో ముందరే ఆలోచన చేసుకోవడం. సో ఈ టెక్నాలజీ మనిషికి కావాలి, అదేవిధంగా వద్దు.
నిజం చెప్తున్నాను, మైండ్ రీడింగ్ అనే సూపర్ పవర్ మీకుంటే మీ తలకాయ పగిలిపోతుంది. మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ మీ గురించి ఏమనుకుంటారో మీకు వినపడుతుందంటేనే మీరు భరించలేకపోతారు. ఎందుకంటే ఆ పవర్ అంత భయంకరమైనది. మనకి చావు ఎప్పుడు వస్తుందో తెలిస్తే ఆ సెకండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ భయం ఎట్లా ఉంటుందో తెలుసా? అట్లాగే మన గురించి పక్కన వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుకుంటారో మీకు తెలియదు. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుంది మనం విన్నామంటే అక్కడే చచ్చిపోతాం. సో ఈ పవర్ మనకొద్దు, ఈ సూపర్ పవర్ మనకొద్దు, మైండ్ రీడింగ్ అనే సూపర్ పవర్ మనకొద్దు. సో ఈరోజు మీకు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను. దాదాపు ఒక 10 వరకు ఒక సూపర్ హ్యూమన్ పవర్స్ గురించి చెప్పాను. సో మీకు ఏ పవర్ గురించి బాగా ఇంట్రెస్ట్ అనిపించిందో, మీకు సొంతంగా ఏ పవర్ ఉంటే మీకు బాగా అనిపిస్తుందో ఆ పవర్ గురించి మీరు కింద కామెంట్స్లో చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఈరోజు టాపిక్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు కానీ ఈ టాపిక్లో ఏదన్నా బాగా నచ్చింటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అర్జున్ పాల్ వాయ్ యూట్యూబ్ ఛానల్.